అసెంబ్లీలో ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద చర్చ జరుగుతూ ఉంటే సీఎం మాత్రం ప్రజా సమస్యలను గాలి కొదిలేసి కేరళ వెళ్లారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. సీఎం కుర్చీని కాపాడుకోవడం, అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవడంపైనే సీఎం ధ్యాస ఉందన్నారు. తెలంగాణ అప్పుల పాలైందని చెబుతూ కేరళకు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిస్కషన్ ఉన్నప్పుడు వారికి తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యం కాదు. కేవలము రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం ప్రయాస అంతా కూడా హైకమాండ్ ని ప్రసన్నం చేసుకోవడమే ఒక వారి మొదటి లక్ష్యం. అసెంబ్లీతో ఇప్పటికి 5 సార్లు మాట మార్చినారు. కాదని చెప్తే దానిపైన అవాక్కు చవాకులు పలికి నింద మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన అధినేత కేసీఆర్ పైన వేసి స్పెషల్ ఫ్లైట్ కట్టుకొని కేరళ పోయినాడు. తమ యొక్క పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ గారు బుక్ ప్రచురించిందంట. దాని పుస్తక ఆవిష్కరణకి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే దీన్ని గాలి కొదిలిపెట్టేసి ప్రత్యేకమైన గాలి మోటార్ కట్టుకొని గాలిలో పోయిండు కలుస్తానికి వారిని. నిమిషానికి ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఇప్పటికే తెలంగాణ అప్పుల పాలైపోయింది, తెలంగాణ ఖర్చు వృధా అయిపోయింది. నేను రూపాయి కూడా జాగ్రత్త పడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాలని గాలి వదిలిపెట్టి దీన్ని ప్రకటించేసి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని మాత్రం ఆయన ప్రయాణానికి పోయినాడు. వాళ్ళ హైకమాండ్ ప్రస్థానం చేసుకుంటాను. దీనికి సమాధానం చెప్పాలా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ.